ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? బంధం తెగిపోతుందనుకున్నా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలాగే కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. కొంతమంది అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు. బతికి ఉన్నంతకాలం మనుషుల మధ్య అవసరం ఉంటూనే ఉంటుంది. కావున అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. చాలామంది డబ్బుతో ఏవైనా కొనగలం అని అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం, కానీ ఆకలిని కొనలేం. విలువైన వస్తువులు కొనగలం, కానీ ప్రశాంతతను కొనలేం. మనుషులను కొనగలం, కానీ వారి ప్రేమ, ఆప్యాయత కొనలేం. డబ్బు మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఎంతటి ధనికుడైనా, ఎంతటి పేదవాడు అయినా చివరికి చేరవలసినది మట్టిలోనికే. ఒక మనిషి మీద కోపం ఉన్నా పర్వాలేదు, కోపం తగ్గాక ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషము ఉంటే మాత్రం వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను ఉండనివ్వరు. నీవు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, వాటిని నీ గెలుపు బాటగాను వినియోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మీరు బలంగా కోరుకున్నంత మాత్రాన ఏదీ మీకు దక్కదు. విద్య, సామర్థ్యాల్లాంటి అర్హతలు ఉన్నంత మాత్రాన ఏది వచ్చి మీ ఒళ్ళో అలవు. అమోఘమైన తెలివితేటలు మీకున్నా అన్నీ మీ దరిచేరవు. మీరు వేటి కోసమైతే నిజంగా కష్టపడి పనిచేస్తారో అవి మాత్రమే మిమ్మల్ని వరిస్తాయి. ఫలితాలను తీసుకొచ్చేది ఆశలు, ఆకాంక్షలు కాదు, అంకిత భావంతో స్థిరంగా పనిచేసే గుణం కావాలి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్థం లేని వారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలిగితే మనం గొప్పోళ్ళమే.